మరో సీఎంపై ఈడీ కన్ను. ఇప్పటికే ఇద్దరు జైలుకు. స్కామ్లో భార్య పేరు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మరో ఇద్దరు ఎంపీలను ఇదే ఏడాదిలో ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సీఎంలు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇదే ఏడాదిలోనే ఈడీ అధికారులు ఈ సంచలన కేసు నమోదు చేశారు. ఇద్దరు సిట్టింగ్ సీఎంలపైన కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ప్రతిపక్షాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైన, బీజేపీ నాయకులపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారని ఆందోళనలో ఉన్నారని సమాచారం. కర్ణాటక లోకాయుక్తలో నమోదైన కేసులను పరిశీలించి వివరాలు తీసుకొని సీఎం సిద్ధరామయ్యపై ఈడీ అధికారులు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. మూడా స్కామ్కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, సీఎం బావ మల్లికార్జున స్వామి సిద్ధరామయ్య బావకు భూమి విక్రయించిన ఆ భూమి మాజీ యజమాని దేవరాజ్ పైన ఇప్పటికే అధికారులు కేసు నమోదు చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారని తెలిసింది. కుప్పం గ్రామీణ అభివృద్ధీకరణ అక్రమాలపై నమోదైన కేసులు అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేయడానికి లోకాయుక్త పోలీసులకు అనుమతి ఇస్తూ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావ మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు పైన కేసులు నమోదు అయ్యాయి. దేవరాజ్ అనే వ్యక్తి మైసూర్ సిటీ వెలుపల 3 ఎకరాల భూమిని మల్లికార్జున స్వామికి చాలా సంవత్సరాల క్రితం విక్రయించారు. 2010లో మల్లికార్జున స్వామి భూమిని సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి బహుమతిగా ఇచ్చారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరుడే మల్లికార్జున స్వామి. ఆ తర్వాత భూమిని మూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడా అధికారులకు భూమి ఇచ్చిన తర్వాత 2021లో సిద్ధరామయ్య భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి 14 ఇంటి స్థలాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య ఆయన పలుకుబడి ఉపయోగించి మూడా నుండి 14 ఇంటి స్థలాలు ఆయన భార్య పార్వతి పేరుతో బదిలీ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు ఈడీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య సీఎం హోదాలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు కూడా ఈ కేసు